నార్త్ కొరియా పాలిటిక్స్ ఇప్పుడు యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. వాళ్ళెవరో కాదు, కిమ్ కూతురు కిమ్ జుయే. ఆ దేశాధినేత గారాల పట్టి కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. సాధారణంగా ఉత్తర కొరియా వంటి దేశాల్లో పాలకుల కుటుంబాల వివరాలు చాలా సీక్రెట్గా ఉంటాయి. గత కొంతకాలంగా కిమ్ తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేస్తున్న తీరు చూస్తుంటే ఆ దేశ తర్వాతి వారసురాలుగా ఆమెను సిద్ధం చేస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. 2026 న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో జుయే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తండ్రి కిమ్ జోంగ్ ఉన్ శైలిని తలపించేలా నల్లటి లెదర్ కోట్ ధరించి ఆమె కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేడుకలో భాగంగా ఆమె తన తండ్రి పక్కనే కూర్చుని కౌంటౌన్ ముగిసిన వెంటనే ఆయనకు ముద్దు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ ఉన్న చిన్న పిల్లలను హత్తుకోవడం, ప్రజలకు అభివాదం చేయడం ద్వారా ఆమె ఒక పరిణితి చెందిన నాయకురాలిగా కనిపించే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనలో అన్నిటికంటే ముఖ్యమైన ఘట్టం కుమ్సుసాన్ ప్యాలెస్ ఆఫ్ ద సన్ సందర్శన. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్, అలాగే మాజీ పాలకుడు కిమ్ జోంగ్ ఇల్ భౌతిక కాయాలను భద్రపరిచిన అత్యంత పవిత్రమైన దేశమిది. జుయే ఈ ప్యాలెస్ను సందర్శించడం ఇదే ఫస్ట్ టైం. కిమ్ జోంగ్ ఉన్ తన భార్య రిసోల్జు కుమార్తెతో కలిసి నివాళులర్పించినప్పుడు జుయేను మధ్యలో నిలబెట్టడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఇటువంటి అధికారిక కార్యక్రమాల్లో అత్యంత ప్రాధాన్యం ఉన్న వ్యక్తులే మధ్యలో నిలబడతారు. దీనిని బట్టి కిమ్ తన తర్వాత దేశ పగ్గాలు జుయేకి అప్పగిస్తారనే ప్రచారం మరింత బలపడింది. జుయే మొదటిసారిగా 2022లో ఒక క్షిపణి ప్రయోగం సమయంలో ప్రపంచానికి పరిచయమయ్యారు. అప్పటి నుండి ఆమె తండ్రితో కలిసి సైనిక కవాతులు, ఆయుధ ప్రయోగాలు, కీలక ప్రభుత్వ కార్యక్రమాల్లో నిరంతరం కనిపిస్తూనే ఉన్నారు. సౌత్ కొరియా నిఘా వర్గాల ప్రకారం ఆమెకు ఇస్తున్న గౌరవం, ప్రచారం చూస్తుంటే కిమ్ తన వారసత్వాన్ని తన కుమార్తె ద్వారా కొనసాగించాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం తండ్రి పక్కన ఉండడమే కాదు, అధికారిక మీడియా ఆమెను గౌరవనీయమైన కుమార్తె అని సంబోధించడం కూడా ఒక వ్యూహాత్మక మార్పుగా కనిపిస్తోంది. ఇది ఆమెకు సమాజంలో, సైన్యంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావడానికి కిమ్ చేస్తున్న ప్రయత్నం కావచ్చు. దక్షిణ కొరియా, అమెరికా నిఘా వర్గాల ప్రకారం కిమ్ జోంగ్ ఉన్కు 3 సంతానం ఉన్నట్లు సమాచారం. అయితే వారిలో కేవలం జుయేను మాత్రమే ఎందుకు బయటకు తీసుకువస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆమెలో ఉన్న చురుకుదనం లేదా ఆమె పట్ల కిమ్కు ఉన్న ప్రత్యేకమైన అభిమానం దీనికి కారణం కావచ్చు. కుమ్సుసాన్ ప్యాలెస్ సందర్శన ద్వారా ఆమె కేవలం కిమ్ కుమార్తె మాత్రమే కాదు, రాజవంశ వారసురాలు అని అధికారికంగా ముద్ర వేసినట్లయింది. కిమ్ జుయే 2013లో జన్మించింది. అంటే ప్రస్తుతం ఆమె వయస్సు సుమారు 12 నుండి 13 ఏళ్ల మధ్య ఉండొచ్చు. ఆమె పేరు మొదటిసారిగా అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు డెన్నిస్ రాడ్మన్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. 2013లో ఆయన ఉత్తర కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు తాను కిమ్ కుమార్తె జుయేను ఎత్తుకున్నానని తెలిపారు. ఉత్తర కొరియాలో ఒక వ్యక్తిని నాయకుడిగా ప్రజలు అంగీకరించాలంటే వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. వస్త్రధారణ, ఆహార్యంతో పాటు ఆమె బహిరంగంగా కనిపించినప్పుడల్లా చాలా హుందాగా తన తండ్రి లేదా తల్లి ధరించే తరహాలో ఖరీదైన కోట్లు, ఫ్యాషన్ దుస్తుల్లో కనిపిస్తుంది. ఇది ఆమెను సాధారణ పిల్లల కంటే భిన్నంగా ఒక ఉన్నత స్థాయి నాయకురాలిగా చూపిస్తుంది. ఉత్తర కొరియా ప్రభుత్వం జుయే చిత్రాలతో కూడిన తపాలా బిళ్లలను కూడా విడుదల చేసింది. ఒక వ్యక్తి బతికి ఉండగానే వారి చిత్రాలతో స్టాంపులు రావడం ఆ దేశంలో అపారమైన గౌరవానికి సూచిక. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ తర్వాత ఆ దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళ ఆయన సోదరి కిమ్ యో జోంగ్ జుయే. తెరపైకి రాకముందు ఆమెనే తరువాతి వారసురాలని అందరూ భావించారు. అయితే జుయేని కిమ్ తన పక్కనే ఉంచుకోవడం ద్వారా అధికారం తన సొంత సంతానానికే చెందాలని కిమ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం కిమ్ యో జోంగ్ తన అన్నయ్యకు, మేనకోడలికి ఒక రక్షణ కవచంలా రాజకీయ వ్యవహారాలను చూసుకునే ముఖ్య అనుచరురాలిగా పనిచేస్తున్నారు. ఉత్తర కొరియా పితృస్వామ్య సమాజం ఒక మహిళను దేశాధినేతగా సైనిక జనరల్స్, ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారనేది పెద్ద ప్రశ్న. కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై తరచూ అనుమానాలు వస్తుంటాయి. ఒకవేళ ఆయనకి ఏదైనా జరిగితే చిన్న వయసులో ఉన్న జుయే అధికారాన్ని కాపాడుకోగలదా లేదా అనేది అనుమానమే. ప్రస్తుతానికి కిమ్ జుయే ఉత్తర కొరియాలో ఒక రాజకుమారి హోదాలో పెరుగుతోంది. భవిష్యత్తులో ఆమె ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన మహిళా పాలకురాలిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఉత్తర కొరియా చరిత్రలో ఇప్పటి వరకు ఒక మహిళా పాలకురాలు లేరు. కానీ జుయేకు పెరుగుతున్న ప్రాధాన్యం చూస్తుంటే భవిష్యత్తులో ఆ దేశాన్ని నడిపించే 4వ తరం నాయకురాలు ఆమె కాబోతున్నారని నిపుణులు భావిస్తున్నారు.